సంగారెడ్డి జిల్లాలోని ఎస్పీ ఆర్గానిక్ ఫ్యాక్టరీలో మరో రియాక్టర్ పేలే ప్రమాదం ఉంది. ముందస్తుగా అధికారులు పరిసరాల్లో స్థానికులని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎస్బీ ఆర్గానిక్స్ ఘటనలో మధ్యాహ్న సమయంలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు దాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. రియాక్టర్ పేలుడు తీవ్రతకు సమీపంలోని నిర్మాణాలు కూలిపోయాయి. కెమికల్ ఫ్యాక్టరీ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించవలసిందిగా ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్పీని కోరారు. పేలుడు జరిగిన ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మరికొందరు అక్కడే చిక్కుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. రెస్క్యూ టీం సాయంతో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. రియాక్టర్ పేలుడు ధాటికి కొన్ని మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. ఘటనలో కార్మికుల శరీర భాగాలు ఛిద్రమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఊహించని ఘటనతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొన్నది. ఎస్బీ పరిశ్రమలో కొందరు ఆర్తనాదాలు చేస్తున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన 4 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్స్ మిక్స్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. కొంతమంది కార్మికుల ఆచూకీ కనపడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో ప్లాంట్ మేనేజర్ రవికుమార్ కూడా మృత్యువాత పడ్డారు. కంపెనీలో మంటలు ఆర్పేందుకు దాదాపు 6 ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఘటనా ప్రాంతాన్ని మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొంది? 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఫ్యాక్టరీలో మంటలు వచ్చాయి. ప్రస్తుతం నేను ఇదే ఫ్యాక్టరీలో ఉన్నాను. ఎస్బీ ఆర్గానిక్ సంబంధించి ఫార్మా కంపెనీ చెప్తున్నారు. ఇక్కడ రియాక్టర్లో ఫస్ట్ పొగలు రావడం జరిగింది. ఆ తర్వాత కార్మికులంతా కూడా భయంతో బయటికి పరుగులు తీయడం జరిగింది. అయితే ఇక్కడే ఉన్న కంపెనీ డైరెక్టర్ రవిశర్మ కూడా ఆ మంటలను ఆర్పేందుకు దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 4 మృతి చెందారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రమాదం ఏదైతే రియాక్టర్కి సంబంధించిన దాంట్లో ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్లనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో దాదాపు 50 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. అందులో దీనికి సంబంధించి ఒక భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించడంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల కార్మికులు కూడా భయాందోళనతో రోడ్డుపైకి పరుగులు తీశారని చెప్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించిన సెక్యూరిటీ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది ప్రమాదం? సాయంత్రం 4:20 టైంలో 4:20 టైంలో అది రియాక్టర్ దగ్గర కొద్దిగా ఆయిల్ వల్ల కొద్దిగా పొగలు రావడం జరిగింది. ఆ రియాక్టర్ దగ్గర 2 రియాక్టర్లకు కొద్దిగా మంటలు రావడంతో అక్కడ డైరెక్టర్ రవిశర్మ కానీ, దయానంద్, మరియు సుబ్రహ్మణ్యము, సురేష్ పాల్ అని 4 అక్కడ దగ్గర ఉండడం జరిగింది. అక్కడ ఉండి మంటలు తగ్గించడానికి ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అక్కడనే అది 2 రియాక్టర్లు మంటలు ఎక్కువై అది దానికి సంబంధించినటువంటి ఆయిల్ గరం అయ్యి దాంతో 2 రియాక్టర్ ఒకసారి పేలిపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు
4 మెంబర్స్ స్పాట్ డెడ్ అయ్యారు. అక్కడ ప్లాంట్లో ఉన్న వాళ్ళకి ఇట్లా మొత్తం గ్లాసు వాళ్ళకి చాలామంది గాయాలైనాయి. మొత్తం ఎంఎన్ఆర్ హాస్పిటల్, అక్కడ సిటీ హాస్పిటల్ వెళ్ళారు. ఎంతమంది ఉన్నారు? ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు లోపల? కంపెనీలో ప్రమాదం జరిగిన సమయంలో మినిమం 170, 180 వరకు నెంబర్స్ ఉంటారు. ఎంతమంది గాయపడ్డారు? చాలా మంది చెల్లా చెదురుగా పడిపోయారు అంటున్నారు. అసలు ఎంతమంది గాయాలైనాయి? ఎగ్జాక్ట్గా ఇప్పుడు 4 అని చెప్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఒక 4 అయితే స్పాట్ డెడ్ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు అయితే అక్కడ కనబడట్లేదు. ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ వరకు గాయాలైనాయి, హాస్పిటల్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మరి 170 మంది వరకు ఉన్నంటారు. వాళ్ళంతా బయటకు వచ్చారా? వాళ్ళందరూ ఆ రియాక్టర్ వేలంగానే ఆ భయంకరమైన సౌండ్తోని అందరు బయటకు వెళ్ళిపోయారు. ఇంకెవరైనా జాడ కనబడలేదా? లోపల చిక్కిపోయిన వాళ్ళు ఉన్నారు? ఇంకా 4 ఇక్కడికే వెళ్ళిపోయారు మంది. కాబట్టి వాళ్ళు ఎవరైనా చిక్కిపోయారని క్లారిటీ లేదు. రేపు మార్నింగ్ చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇప్పుడైతే క్లారిటీ అయితే ఏది లేదు. 4 నెంబర్స్ అయితే తరలించారు. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అది క్లారిటీ తెలియదు. మీ కంపెనీ డైరెక్టర్ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆయన ప్రమాదం సమయంలో అక్కడే ఉన్నాడా రవి సార్? అక్కడనే అది పొగలు వస్తున్నాయి అన్నప్పుడు అది చూడడానికని అది ఏదైనా సాల్వ్ చేద్దాం అన్నట్టు ఆయన రవి శర్మ ఇట్లా అక్కడ వెళ్ళాడు. సుబ్రహ్మణ్యం కానీ 4 నెంబర్స్ అక్కడనే ఉన్నాడు. సురేష్ పాల్ అని మెయింటెనెన్స్ డిపార్ట్మెంటు, ఆయనకు సంబంధించిన డిపార్ట్మెంటు, ఆయనకి ఇట్లా సాధ్యమైనంత వరకు తగ్గించే ప్లానింగ్లో ఉన్నారు. అది సాధ్యం కాలేదు. అది ఎక్కువ అవడం వల్ల పేలిపోయాయి. అంటే ఫస్ట్ మంటలు ఎందుకు వచ్చాయంటే షార్ట్ సర్క్యూటా లేని ఎందుకు కారణం? అసలు ఆయిల్ ఏదో లిక్విడ్ వల్ల అయిందని చెప్పారు. ఇంకా ఎన్ని రియాక్టర్లు ఉన్నాయి దీంట్లో? ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి రియాక్టర్లు. ఇంకో 20 ఉంటుండొచ్చు. మరి వాటిని ఎట్లా కంట్రోల్ అయిపోయింది? ఇప్పుడు అవైతే కంట్రోల్ అయిపోయినాయి. ఇంకొక రియాక్టర్ పేలే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే ఇక్కడ ఫైర్ వాళ్ళకి ఇట్లా అందరు ఉన్నారు, చల్లారిపోయారు. ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు చనిపోయిన వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి చెందిన వాళ్ళేనా? హైదరాబాద్కు చెందిన వాళ్ళైతే కాదు. ఒక ఆయనేమో విజయవాడ దాటిన తర్వాత, ఒక ఆయనేమో వేరే కంట్రీ సురేష్ పాల్ అని, దయానంద్ గిట్లా వేరేది ఇక్కడ. సో రవి శర్మానికి ఇట్లా ఆయనది అక్కడ విజయవాడ అవతల. మొత్తం అద్దాలన్నీ బ్లాస్ట్ అయిన పెద్ద పెద్ద శబ్దాలతో పేలిదా రియాక్టర్ పేలిన సమయంలో? రియాక్టర్ పేలిన సమయంలో ఆ శబ్దానికి అక్కడ ఉన్నటువంటి గ్లాస్ మొత్తము పగిలిపోయాయి. సెక్యూరిటీ రూమ్లో ఇట్లా నేను రీల్ చైర్ మీద కూర్చున్నాను. ఆ సెక్యూరిటీ రూమ్లో ఇట్లా గ్లాస్ మొత్తం పగిలిపోయాయి. ముందే నేను ఒక 2 మినిట్స్ ముందు అక్కడ పొగలు బాగా రావడం వల్ల చూద్దాం మరి బయట పొగలు బాగా వస్తున్నాయని బయటకు వచ్చాను. బయటకు వచ్చి సెక్యూరిటీకి చెప్పాను, గేట్ అయితే ఓపెన్ చేయు, పొగలు బాగా వస్తున్నాయి, వెళ్ళే వాళ్ళు వెళ్తారని నేను గేట్ ఓపెన్ చేయమని చెప్పాను. అప్పటికే సౌండ్ పేలగానే అక్కడ ఉన్నటువంటి ఆ గ్లాస్ ఇట్లా పలిపోయి నేను కూర్చున్న చైర్ దగ్గరికి ఇట్లా గ్లాస్ పలిగాయి. నేను అక్కడే ఉంటే నాకు ఇట్లా ప్రమాదకరం అవుతుండే. అయితే 4:30 సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొదటగా ఒక పొగలన్నీ కూడా వ్యాపించాయి. ఆ తర్వాత రియాక్టర్ పేలిపోయింది. 2 రియాక్టర్లు పేలినట్టు చెప్తున్నారు. అక్కడే స్పాట్లో ఉన్న 4 మృతి చెందిపోవడం జరిగింది. దానికి సంబంధించి మిగతా వారు కొంతమంది ఇంకా చిక్కుంటారు, ఇంకా ఇప్పుడు ఏం తెలియట్లేదు అని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మంటలు అదుపులోకి వచ్చాయి. కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని అందరినీ కూడా బయటికి పంపించేశారు. ఫైర్ సేఫ్టీ డీజీ నాగిరెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిగా మంటలు అదుపు చేశారు. కానీ పొగలు ఇంకా వస్తున్నాయి. మరీ కొద్దిసేపు ఇలానే ఉండే పరిస్థితి ఉంది. ఇంకొక రియాక్టర్ కూడా పేలే అవకాశం ఉందని చెప్పేసి కంపెనీకి చాలా దూరంలోనే అందరినీ ఉంచుతున్నారు. ఎవరు కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు. అయితే గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. కలెక్టర్ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా సీఎం ఆదేశించడంతో ఇక్కడున్న సహాయక చర్యలు అన్నిటిని కూడా పరిశీలించి కొద్దిసేపటి క్రితమే తిరిగి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్.